రఘురామకృష్ణం రాజుకు సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో రెండు ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొదటిది, మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ కొనసాగింపు. ఆయనపై ఉన్న కేసుల్లో రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసు కూడా ఒకటి. విచారణ పూర్తి అయ్యే వరకు సస్పెన్షన్ను ఎత్తివేయబోమని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. అంటే ఆయన పదవి విరమణ వరకు సస్పెన్షన్ కొనసాగే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు రెండో ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆయనకు కేటాయించిన క్యాడర్ బీహార్ రాష్ట్రం కాగా, గత ప్రభుత్వ కాలంలో డెప్యుటేషన్పై ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఏపీసీఐడీలో డీఐజీగా విధులు నిర్వహించారు. రఘురామకృష్ణం రాజు అరెస్ట్, హైదరాబాదు నుంచి గుంటూరు తరలింపు వంటి చర్యలు ఆ కాలంలోనే జరిగాయి. తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని ఆరోపిస్తూ రఘురామకృష్ణం రాజు కేసు నమోదు చేయించారు. ఆ కేసులో సునీల్ నాయక్ పేరును కూడా చేర్చినట్టు రికార్డులు సూచిస్తున్నాయి. గుంటూరులో నమోదైన ఆ కేసులో అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్లు కూడా చేర్చినట్టు సమాచారం. గతంలో 10 మార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది. తాజాగా గుంటూరు పోలీసులు బీహార్ రాష్ట్రంలోని పాట్నాకు వెళ్లి సునీల్ నాయక్ను అదుపులోకి తీసుకుని విచారించినట్టు సమాచారం. అనంతరం స్థానిక మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయనను గుంటూరుకు తీసుకువచ్చి తదుపరి విచారణ కొనసాగించే అవకాశముంది. ఒక డీఐజీ స్థాయి అధికారిని వేరే రాష్ట్రానికి వెళ్లి అరెస్టు చేయడం సాధారణ విషయం కాదు. ఇది కేసు దర్యాప్తు కీలక దశలోకి ప్రవేశించిందని సూచిస్తోంది. అయితే ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. ఆరోపణలు ఒకవైపు, విచారణ మరోవైపు కొనసాగుతున్నాయి. తుది నిర్ణయం కోర్టు తీర్పు ద్వారా మాత్రమే స్పష్టమవుతుంది. ఇకపై ఈ కేసు ఏ దిశలో? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.